శ్రీలంక దేశంలో ప్రత్యేక తమిళ రాజ్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన ఎల్టీటీఈ ఉద్యమం గురించి తెలిసిందే. వేలుపిల్లై ప్రభాకరన్ టైగర్ గా చెప్పుకునే ఈయన నేతృత్వంలోని ఈ ఉద్యమం శ్రీలంక చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటంగా చెప్పుకోవచ్చు. 2009 మే 18న శ్రీలంక సైన్యం ప్రభాకరన్ పై జరిపిన కాల్పులలో ఆయన మృతి చెందాడు అని అధికారికంగా ప్రకటించింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మరణముపై ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే తమిళనాడులో ఈ మధ్య కాలంలో ప్రభాకరన్ కు సంబంధించి ఒక వార్త వైరల్గా మారింది. ప్రభాకరన్ ఇంకా చనిపోలేదు అని, బ్రతికే ఉన్నాడు అని. మే నెలలో తమిళనాట ఒక పెద్ద మీటింగ్ పెడతాడు అని ఆయనకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తమిళనాడులోని ఎల్టీటీఈ పార్టీలతో ఈయనకు సంబంధించినటువంటి అనుచరులలో ఆ వర్గాలలో ప్రభాకరన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇటువంటి వార్తల ద్వారా తమిళనాడులో వైరల్గా మారిన ప్రభాకరన్ నిజంగానే మే నెలలో తిరిగి వస్తాడా లేదా అని వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా ఉన్న ఎల్టీటీఈ సంబంధించిన నెట్వర్క్ల ద్వారా ప్రభాకరన్ బతికి ఉన్నాడు అని, తన అనుచరులైన పొట్టు అమ్మంతో కలిసి తమిళనాట భారీగా ఎత్తున మీటింగ్ నిర్వహిస్తారు అని పెద్ద చర్చ నడుస్తుంది. అప్పట్లో ఆయన చనిపోయినా కానీ ఆయనకు సంబంధించి ఆయనకు మరణానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఇందులో భాగంగా నిజంగానే ప్రభాకర్ వస్తాడు అని, ప్రత్యేక తమిళ రాజ్యం కోసం ఉద్యమిస్తారు అని, ఆయనను ప్రత్యేకంగా అభిమానించే అధికార ఘనం, రాజకీయ నాయకులు నిజంగానే ప్రభాకరన్తో ఉద్యమం కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.